కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చేటటువంటి టీచర్లకి టెట్ పెట్టండి, కానీ ఇన్ సర్వీస్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆల్రెడీ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని టెట్ నుండి మినహాయించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, టీచర్ ఎమ్మెల్సీలు కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వినతి పత్రం ఇచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమస్య పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు, ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశంలో ప్రైవేట్ బిల్లుతో పాటు అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. ఇక్కడే ఒక లాజిక్ ఉంది. అది ఇంతకుముందే అడిగారు టీచర్లు, సుప్రీంకోర్టును కూడా అడిగారు, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. దానివల్ల ఎదురైనటువంటి సమస్య. దీంట్లో ప్రభుత్వం చేయగలిగేది ఏం లేదు. చట్టం ఏదన్నా చేస్తే కరెక్ట్, వీళ్ళు అన్నట్టు చట్టం చేయాలి ఏదన్నా, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి కాకుండా ఇకపైన అన్నటువంటిది. అప్పుడు కోర్టు కూడా ఏమి చేయలేకపోవచ్చు. ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.